వాళ్ళకి అందరికీ మేలు జరిగే విధంగా ఒక జిఎస్టీని తగ్గించడం అనేది ఈ యొక్క దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో మనందరికీ తెలిసిందే, ఈ జిఎస్టీ రాకముందు సిఎస్టీలు, ఎస్జిఎస్టీలు, రకరకాల ట్యాక్సులు, వ్యాట్లు, ఏది కట్టాలో ఏది కట్టకూడదో తెలియని పరిస్థితిలో దేశం అంతా అర్థం కాని పరిస్థితిలో ఒక ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళే షాపులు మూతేసుకొని తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి నేను గతంలో చూస్తున్నా. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రమే పెట్టేవాళ్ళు, వీలైనంత మంది పావులబేడం వచ్చినటువంటి అధికారులకి లంచ రూపంలో ఇచ్చి ఆ రోజు వరకు పాపం గడుపుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈ భారతదేశం మొత్తాన్ని, ఈ ట్యాక్స్ వ్యవస్థ మొత్తాన్ని ఒకే తాటిపై విధించి దాన్నే జిఎస్టీగా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఆ రోజును మన దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ప్రతిభావంతులు ఈ జిఎస్టీని ద గ్రేట్ స్టెప్ టేకెన్ బై ఇండియా అని చెప్పి అభివర్ణించారు. అలాంటి ట్యాక్స్ని ఆ రోజే అంతకుముందు ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఉన్న ట్యాక్స్ అన్నింటినీ కూడా కుదించి ఒక మినిమైజ్ చేసి ఎంతమందితోటో మాట్లాడి ఆ యొక్క జిఎస్టీని తేవటం ఈ భారతదేశానికి ఎంతో గర్వకారణమైన విషయం. అలాంటి జిఎస్టీని కూడా ఈరోజు ఇంకా ప్రజలకి మేలు జరగాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, ఈ యొక్క వ్యాపారాలు చక్కగా ఉండాలి, అందరికీ అన్ని వస్తువులు కూడా ఒక మంచి రేట్లో లభించాలి, అందరూ అన్ని వస్తువులు వాడుకోవాలి, మేక్ ఇన్ ఇండియా, ఈ భారత్లో తయారైన వస్తువుల్ని అందరం వాడాలి, ఈ దేశం యొక్క అభివృద్ధికి, ఈ దేశం యొక్క సంపదకి అందరమే తోడ్పాటు చేయాలనే బట్టి ఒక మహా ఉద్దేశంతో ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు జిఎస్టీని తగ్గించడం జరిగింది. అది ఏ విధంగా తగ్గించారు, ఎన్ని స్లాబుల్లో తగ్గించారు, దాని గురించి కొద్ది నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సౌకర్యంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తారు. కాబట్టి ఇక కాలాతీతం అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు ప్రసాద్ గారిని ఈ సభ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.